నమస్తే అండి, నా పేరు డాక్టర్ విజయ్ వర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ప్రతి 100 మందిలో ఈ రోజుల్లో 17% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి అనేది ఒక పునర్జన్మ లాంటి ఒక ట్రీట్మెంట్. మనకి లా ప్రకారంగా కుటుంబ సభ్యుల్లోనే కిడ్నీ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచే కిడ్నీ అనేది తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది దీనికి ఒక అడ్డుగా కొంతమంది ఫ్యామిలీస్కి మారింది. మనం సుమారుగా క్రితం 4 సంవత్సరాల్లో 383 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం యశోద హైటెక్ సిటీలో. వాట్లలో 48 ట్రాన్స్ప్లాంట్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్. ప్రకారంగా ఓ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు, ఏబి బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ నుంచి లేదా ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవటం అనేది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవటానికి ఒక కారణం కాకూడదు. ప్రతి ఫ్యామిలీకి ఒక హోప్ అనేది మనం ఇవ్వగలగాలి. ప్లస్ ఎవ్రీ ఫ్యామిలీలో కూడా మనం ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ డిసీజెస్ని మన కమ్యూనిటీలో ఎలా నివారించుకోవాలి, మనం అది అవ్వకుండా ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మన పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తెలియజేయడం కోసం గుడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.